రైతులకు, రైతు కూలీలకు, వ్యవసాయ శాఖ అధికారులకు వాకాడు మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు దువ్వూరు అజిత్ కుమార్ రెడ్డి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే స్టార్ 9 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు ఛానల్ ఎండీ గోపీనాథ్ రెడ్డికి, సీఈఓ షాబుద్దీన్ కి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గడిచిన 3 సంవత్సరాల్లో రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, రైతు భరోసా కేంద్రాల ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయ సహాయకులు రైతు భరోసా కేంద్రాలలో అందుబాటులో ఉండి రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. నా పేరు అజిత్ కుమార్ రెడ్డి, వాకాడు మండల వ్యవసాయ సలహా మండలికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ముందుగా వాకాడు మండల రైతాంగానికి, రైతు కూలీలకు, మండల ప్రజానీకానికి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా స్టార్ 9 టీవీ ప్రేక్షకులకు, ఈ యొక్క యాజమాన్యానికి ఎండి గోపీనాథ్ రెడ్డి గారికి, సిఇఓ షాబుద్దీన్ గారికి, ఇతర యాజమాన్యంలో అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరీ ముఖ్యంగా మేము ఈ సలహా మండలి అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకుని 3 సంవత్సరాల కాలంలో మండలంలో రైతులందరికీ, ప్రతి ఒక్కరికి రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు అయితేనేమి, ఎరువులు అయితేనేమి సకాలంలో అందే విధంగా ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయ సహాయ పరిశీలకులు ప్రతి సచివాలయంలో అందుబాటులో ఉండి రైతులకు ఈ క్రాప్ అయితేనేమి, ఇన్సూరెన్స్ అయితేనేమి చేసి దాని ద్వారా ప్రభుత్వం ద్వారా ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, ఏ విధమైనటువంటి విపత్తులు జరిగినా వారికి పరిహారం అందే విధంగా ఫ్రీ ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా పంట దిగుబడి కూడా సంపూర్ణమైన వర్షాల వల్ల ఈ 3 సంవత్సరాల కాలంలో మంచి దిగుబడి లభిస్తూ ఉంది. మద్దతు ధర కూడా గత సంవత్సరం నుంచి మంచి మద్దతు ధర లభిస్తూ ఉంది. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వంలో ఎలాంటి ఎరువుల కొరత కానీ, విత్తనాల కొరత కానీ లేకుండా, అదేవిధంగా ఏదైనా ఇబ్బందులు ధాన్యం కొనుగోలు చేయలేకపోతే ప్రభుత్వం వారే ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్కి సరఫరా చేసి ప్రభుత్వం వారే వారికి రావాల్సిన అమౌంట్ని బ్యాంకులో వేయడం జరుగుతూ ఉంది. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఈ వ్యవసాయ శాఖలో ఒక సలహా మండలి సభ్యునిగా, అధ్యక్షునిగా పనిచేయడం నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి, మండల నాయకులందరికీ, మా యొక్క